ఈ సమయంలోనే మంత్రి నారా లోకేష్ ఆయన ఇదే సమయంలో విడుదలవుతున్నటువంటి రజనీకాంత్ కూలీ సినిమాకు శుభాకాంక్షలు చెప్పి ఈయన సినిమా వేడుక జరుగుతున్నప్పటికీ కూడా దీనికి ఏమి చెప్పకపోవటం అన్నది ఖచ్చితంగా కొన్ని రకాల ఊహాగానాలకు అభిప్రాయాలకు దారితీసింది. ఇది కూడా ఆయన బుర్రలో ఉండవచ్చు. ఏదైనా దీన్ని వెనువెంటనే తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా లేకపోతే కొంతమంది అత్యుత్సాహవంతులు ఇంకా ఎన్టీఆర్కి వ్యతిరేకంగా వాళ్ళు వ్యాఖ్యానించటం, ఇటువైపు నుంచి వైసీపీ వాళ్ళేమో మనం ఈయన బలపరచాలి బలపరుస్తాం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడటం. సో ఇది ఒక రాజకీయ వ్యవహారంలాగా ఇది మారింది. దీన్ని ఇంకొంచెం పరిశీలకులు అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అందరినీ కలుసుకుంటాను, అందరి దగ్గరికి వస్తాను, నన్ను ఎవరు ఆపలేరని చెప్తున్నారు అని రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఇలా చెప్తున్నారని ఈ అవకాశాలన్నీ ఉండవచ్చు. కానీ అంత ఫామ్లో ఉన్న హీరో ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమి చేయకపోవచ్చు. అవన్నీ పూర్తి చేయడానికి ఆయనకి ఇంకొక 5-6 ఏళ్ళు పడుతుంది.